హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఉగాది పోయి అయితే 1 ½ మంత్ అయిపోతుంది. మీరందరూ సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. ఉగాది పచ్చడ, భక్షాలు తిన్నారు కదా! మేమైతే ఉగాది అయితే జరుపుకోలేదండి. ఆ టైంలో మేము ట్రైన్‌లో ఉన్నాము. ట్రైన్‌లో ఉంటే ఎట్లా చేసుకుంటాం చెప్పండి? ఇక ఇంటికి రాగానే వచ్చాను, పచ్చడి చేసుకుందామంటే పిల్లలకి స్కూల్ ఎర్లీగా అయిపోవడం, ఇంట్లో పనుల వల్ల అయితే కాలేదు. సర్లే తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఉగాది అయితే మంచిగా చేసుకుందామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, అసలు నా మనసు అస్సలు ఊరుకోవట్లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఉగాది పచ్చడి, బచ్చాలు చేసుకొనైతే తింటాము. అందుకనేమో నా మనసైతే అస్సలు ఊరుకోవట్లేదు. నాకైతే బచ్చాలు తినాలని 1 ½ మంత్ నుంచి అనిపిస్తూనే ఉంది. కాకపోతే ఇంట్లో బిజీగా ఉండడం వల్ల అయితే చేయలేదు. ఈరోజైతే ఎలక్షన్స్ అని మా పిల్లలకు హాలిడే ఇచ్చారండి. ఇంకా నేను ఆగలేకపోతున్నాను. మరి బచ్చాలైతే చేసేస్తానండి. చేసైతే హ్యాపీగా తిని, తృప్తి పడి మళ్ళొచ్చే సంవత్సరం వరకైతే వెయిట్ చేస్తాను. మరి ఇంకెందుకు లేట్ నేను బచ్చాలు ఎలా చేస్తానో చూద్దాం రండి మరి. పప్పు ఉడికించుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని పప్పుని బాగా వాష్ చేసుకుందాము. ఇలా రఫ్ చేస్తూ కడగడం వల్ల శనగపప్పుకు దుమ్ము కూడా ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత వాటర్ వంపేసి అయితే తీసుకుందామండి. మనం ఏ కప్‌తో వాటర్ తీసుకున్నామో అదే కప్‌తోని 2 కప్స్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పప్పునైతే ఉడికించుకుందాము. ఒక్కసారి అటు ఇటు అని నేను హీటర్ మీద పెట్టేశానండి. ఈలోపు పిండి కలుపుకుందాము. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 ½ కప్పు మైదా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండితోని కూడా చేసుకోవచ్చు. కానీ మైదాతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందనైతే నేను మైదా తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చిటికెడు ఉప్పు, కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చక్కగా సాఫ్ట్ పిండి ముద్ద వచ్చే వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. మనం చేసుకునే ఈ బచ్చాలకు పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే బచ్చాలైతే అంత మంచిగా వస్తాయండి. చూడండి నేనైతే ఇంత సాఫ్ట్‌గా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీని పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పిండినైతే పక్కన పెట్టిద్దాము. ఈలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి. 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఇలా సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టైనర్ పెట్టుకొని పప్పునైతే వడగట్టుకుంటున్నానండి. వాటర్ ఏం లేకుండా ఇలా పప్పును మాత్రమే తీసుకోవాలి. పప్పు ఉడికించుకున్నాక మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి మనం చారులోకి అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేను రేపు పప్పుచారు చేస్తాను కదా, దాంట్లోకి అది యూజ్ చేసుకుంటాను. ఒక 5 నిమిషాల తర్వాత పప్పు కూడా చల్లారిపోయింది కదా, నేను దీన్ని మిక్సీకి వేసుకుంటానండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పప్పు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకునే గిన్నె కాస్త పెద్దదిగా ఉంది కదా, అందుకే పప్పు మొత్తం అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టి మిక్సీని మధ్యలో మధ్యలో ఆపుతూ మంచిగా సాఫ్ట్‌గా అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది మిక్సీ పట్టాక. హీటర్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం కరగడానికి ఒక 2 స్పూన్స్ అంతా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్నంతా కరిగేలా చక్కగా కలుపుతూ కరిగించుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పును అంతా యాడ్ చేసుకొని చక్కగా కలపాలండి. నేను హీటర్ మీద యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్‌గా కలపలేనండి. ఎందుకు అంటే నాకు కడాయి స్ప్రింగు కానిదనుకో హ్యాండ్ మొత్తం అర్తొచ్చినట్టు అనిపిస్తది. అందుకే నేనైతే నిదానంగా కలుపుతున్నాను. మీరు గ్యాస్ మీద అయితే కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇలా పప్పు మొత్తం గట్టి పడిపోతుందండి. చూడండి స్పూన్ కూడా అస్సలు తిరగట్లేదు కదా, ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పూర్ణం అనేది కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఇది కూడా నేను ఇంట్లో రెడీ చేసిన నెయ్యే అండి. వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది, కావాలంటే చూడొచ్చు. ఆ తర్వాత 2 స్పూన్స్ అంతా సోంపు వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఈ పూర్ణంని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 4 మినిట్స్‌లోనే ఇలా పూర్ణం అంతా గట్టి పడిపోతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము. పూర్ణం చల్లారడానికి ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా తీసి చూపిస్తున్నాను. పిండి అయితే కొంచెం సాఫ్ట్‌గా అయిపోయింది కదా, ఒక్కసారి కలిపేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి అయితే పక్కన పెట్టుకుందాము. పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్ సైజులో అయితే ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న పూర్ణం కూడా తీసుకొని ఇందాక ఏ సైజులో అయితే బాల్స్ చేసుకున్నామో
పూర్ణాన్ని కూడా అదే సైజులో చేసుకోవాలండి. ఇలా అయితే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మొత్తం. మీకు చూపిస్తానండి. పూర్ణంని, పిండి ముద్దని ఒకే సైజులో తీసుకున్నాను. ఇలా తీసుకుంటే పిండి ఎక్కువ ఏం అవ్వదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక పిండి ముద్దను తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని అయితే ఒక చిన్న చపాతీలాగా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పూర్ణం తీసుకొని దాంట్లో పెట్టుకొని మొత్తం ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుందండి. మనం ఆలు పరోటా చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు మొత్తాన్ని చక్కగా అయితే క్లోజ్ చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలాగే అన్నీ రెడీ చేసుకొని అయితే నేను పెట్టేస్తాను. ఆ తర్వాత చేయడం ఈజీ అవుతుంది కదా. చూడండి ఇంత మంచిగా అయితే నేను పెట్టేశాను. ఇప్పుడైతే చేసేసుకుంటానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవైతే అయిపోవచ్చినాయండి. ఇంకొక 2 ఉన్నాయి. వాటిని కూడా చేసేస్తాను. నేనేమనుకున్నానంటే ఒక్కసారి నేను దూరం నుంచి చూపిద్దాం ఎలా చేస్తున్నాను అని అనుకున్నాను. కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఇవి పెట్టేస్తున్నానండి. నేను ఒకసారి రివర్స్ తిప్పుకుంటాను. ఇంకో ఈ కొంచెం ప్లేస్ ఉంది. దీంట్లోనే నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఇందాకటి నుంచే. నాకు ఈ చపాతీ కర్రతో చేస్తే అయితే సరిగ్గా షేప్ రాదండి. నా చపాతీస్ అయితే అటు ఇటు పోతూ ఉంటాయి ఎప్పుడు. షేప్‌లెస్ అనమాట. అట్లా ఉంటాయి. వేడయిపోయింది కదా! ఇందాక నుంచి కాలుస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని ఇట్లా తీసి చేతిలోకి తీసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. వేసేసుకున్నా. అయిపోయింది. అది ఏసుకున్నాను కదండీ! ఈ ఒక్కదాన్ని కూడా చేసేసుకుంటాను ఆలోపు. ఒకవైపు అటు చేసుకోవాలి. ఒకవైపు దీన్ని చూసుకుంటూ అటు ఇటు చక్కగా కలుపుకోవాలండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడు ఇట్లనే హడావిడిగా చేసుకుంటాం గదా! వీడియో కాబట్టి ఒకదాని ఎమ్మట ఒకటి చక్కగా చూపిస్తాము. ఇగో మళ్ళీ సగం అయింది. మళ్ళీ ఇది మాడిపోతదేమో అని మళ్ళీ దీని దగ్గరకొచ్చేసిన. ఇప్పుడు ఎప్పటిలాగే కొంచెం నెయ్యేసుకుంటున్నానండి. చూడండి ఫ్రై అయిపోయింది. దూరం నుంచి కదా మీకైతే కనపడట్లేదు. ఒకటి కాల్చుకొని తీసుకున్న తర్వాత పెంకని కొంచెం వేడవ్వనియాలి. ఒక హాఫ్ సెకండ్ వేడవుతే సరిపోతుందండి. ఆ తర్వాత చేసిన బచ్చాన్నేసుకొని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటా చక్కగా నెయ్యేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఏంటంటే ఇందాక ఏసాక పప్పు పైకి తేలిందిగా, అది ఏం కాదండి. బయటికేం రాదు. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి బొబ్బట్లు. చూడండి అన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక్కటుంది అనమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి దీన్నైతే రోల్ చేసుకుంటున్నాను. లాస్ట్‌లో అనేమో అండి ఇది చక్కగా రౌండ్ షేప్‌లోనే వచ్చింది. ఇదైతే నేనే తినాలి. ఇప్పుడు పెంక మీదేసేసి అటు ఇటు 2 సైడ్స్ అయితే కాల్చేస్తున్నాను. ఉగాది అయిపోయి అయితే 2 నెలలు అవుతుంది కదా! అయినా కూడా సంవత్సరానికి ఒక్కసారి ఈ బచ్చాలు తినకపోతే పానం అస్సలు ఊరుకోదు. చూడండి ఇలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళైతే అందరూ పడుకున్నారు. వాళ్ళకి తెలీదనమాట నేను బచ్చాలు చేస్తున్నట్టు. నాకేమో 2 మంత్స్ నుంచి తినాలి, తినాలి అని ఉంది. టైం అయితే సరిపోలేదు చేయడానికి. ఫైనల్‌గా అయితే ఈరోజు బచ్చాలైతే చేసేసానండి. చేయడం కూడా అయిపోయింది. మీ అందరికీ దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. నేనైతే నా వీడియోని ఎలా రికార్డ్ చేస్తానో అలాగే అప్లోడ్ చేస్తానండి. కలర్స్ పెంచడం అలాంటివైతే చెయ్యను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బచ్చాలైతే రెడీ అయిపోయినాయి. మంచి నెయ్యి స్మెల్ వస్తుందండి. కానీ ఇప్పుడు తిందామంటే మా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారు. ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత వాళ్ళు లేస్తారు కదా! వాళ్ళతో పాటయితే నేను తింటాను.
చూడండి ఎంత బాగున్నాయో. చాలా వేడిగా ఉన్నాయండి. బయట కూడా ఎండ కొడుతుంది. కొంచెం చల్లనిస్తాను. ఆలోపైతే మా వాళ్ళు లేస్తారు. వాళ్ళతో కలిసి నేను తినేస్తాను. ఈవినింగ్ 4 కల్లా మా ఇంట్లో వాళ్ళైతే లేసారండి. లేసిన తర్వాత పిల్లలకు, మా సార్‌కి, మామయ్యకైతే బచ్చాలు ఇచ్చేసాను. అలాగే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఒక 4 పంపించానండి. వాళ్ళకు ప్రతి ఉగాదికి నేను బచ్చాలు పంపిస్తాను. ఈసారి నేను ఇక్కడ లేను. ఇంకోటి వాళ్ళు కూడా వాళ్ళ పాప మ్యారేజ్ ఉందని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. మొన్నే వచ్చారు. వాళ్ళకు కూడా ఒక 4 ఇచ్చానండి. ఆ తర్వాత నేను, మా పిల్లలు, మా సార్ అందరం తింటున్నాను. అయితే బచ్చాలతో పాటుగా థమ్స్ అప్ తాగుదామని థమ్స్ అప్ పోసుకున్నాము. కానీ అయితే బచ్చాలతో అయితే థమ్స్ అప్ టేస్ట్ అయితే అస్సలు బాలేదండి. మా కన్నయ్య చూడండి, ఒకటి అయిపోక ముందుకే ఇంకోటి వేరే ఎవరైనా తింటారని అయితే చేతిలో పట్టుకొని అట్లనే కూర్చుండు. ఓకే నా ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.